అసలు రోహింగ్యాలు ఎవరు? వాళ్ళ చరిత్ర ఏంటిది? వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చారు? వాళ్ళు ఇక్కడికి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి ఎల్లగొట్టాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళందరూ మయన్మార్‌లోని రఖైన్ అనే ఏరియాలో ఉండే ముస్లింలు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్‌లో ఈ రోహింగ్యాలే ఎక్కువ పర్సెంట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడనే పుట్టి పెరిగినోళ్ళు గాదు. బయట నుంచి వచ్చినోళ్ళు అని చెప్పేసి ఆ దేశం అంటది. మయన్మార్ దేశం అంటది. కాబట్టి వాళ్ళని అసలు దేశ పౌరులుగా కూడా వాళ్ళు గుర్తించరు. 2014లో అక్కడ జనాభా లెక్కలు జరిగితే వారిని కనీసం ఆ జనాభా లెక్కల్లో లెక్క పెట్టలేదు. వాళ్ళని పౌరులుగా గుర్తించలేదు. అంతకుముందు కొంతకాలం గుర్తించారు గానీ, అప్పుడు గుర్తించలేదు. ఎందుకంటే అక్కడ కంప్లీట్‌గా బుద్ధిస్ట్ కంట్రీ. బౌద్ధ మతాన్ని వాళ్ళు పాటిస్తా ఉంటారు కాబట్టి బౌద్ధ సంప్రదాయాన్ని పాటిస్తారు. సో, వీళ్ళని ఈ ముస్లింలని అక్కడ వీళ్ళు ఈ మరీ ముఖ్యంగా రోహింగ్యాలని యాక్సెప్ట్ చేయలేదు. ముందు నుంచి కూడా ఈ బుద్ధిస్టులకి, ఈ మయన్మార్‌లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలకి కంప్లీట్‌గా గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈ రోహింగ్యాలకు ఒక సెపరేట్‌గా రెబెల్ ఆర్మీ ఏర్పడ్డది. వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మయన్మార్ ప్రభుత్వ సైన్యానికి మధ్యలో గొడవలు, యుద్ధాలు జరుగుతా ఉంటాయి రెగ్యులర్‌గా. ఇదంతా జరుగుతా ఉన్నది. ఇది కూడా గతంలో ఆంగ్లేయుల పాలనలోనే ఉండేది. మనం ఎట్లయితే ఆంగ్లేయుల పాలనలో ఉన్నామో ఈ మయన్మార్ కూడా ఒకప్పుడు రంగూన్ అని, బర్మా అని పిలిచేటోళ్ళు. ఇదంతా కూడా అప్పుడు ఆంగ్లేయుల చేతుల్లోనే ఉండేది కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అంతా రాకపోకలు రెగ్యులర్‌గా జరిగేవి. బంగ్లాదేశ్ కూడా మన దేశంలోనే భాగంగా ఉండేది కాబట్టి ఇవన్నీ కలిసిపోయిండేటి. వీళ్ళ రాకపోకలన్నీ రెగ్యులర్‌గా జరిగిపోయేటి. అయితే 2017లో ఈ రోహింగ్యాలు వర్సెస్ మయన్మార్ వివాదం ముదిరింది. ముదిరి అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాల మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైనిక చర్య మొదలుపెట్టింది. ఎవరైతే అంగ్ సాన్ సూకీ ఒకప్పుడు హక్కుల ఉద్యమకారురాలుగా ఉన్నటువంటి ఆమె ప్రభుత్వంలోనే వీళ్ళ మీద సైనిక చర్య మొదలై అప్పుడు వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేసిర్రు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అంటే లక్షలాది మంది ఈ రోహింగ్యాలు మయన్మార్‌ను వదిలేసి పొరుగు దేశాలకు పారిపోయారు. పొరుగు దేశాలు ఏమున్నాయి? పక్కనే బంగ్లాదేశ్ ఉంది కాబట్టి అక్కడికి పారిపోయారు. అటు నుంచి భారతదేశంలోకి వచ్చిర్రు. ఇక ఇండియాలో ఉన్న రోహింగ్యాల విషయానికొద్దాం. అధికారిక లెక్కల ప్రకారం వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉన్నా, అనధికారికంగా మాత్రం 40,000 కంటే ఎక్కువ మంది మన దేశంలో రోహింగ్యాలు ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు కేవలం వెస్ట్ బెంగాల్‌లోనో ఇంకొక దగ్గరనో కాదు. వెస్ట్ బెంగాల్‌తో పాటు ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, మన తెలంగాణ హైదరాబాద్‌లో ఉన్నారు. ఇట్లా చాలా ప్రాంతాల్లోకి వాళ్ళు వచ్చేసిర్రు. అంటే మరి వీళ్ళు ఎప్పుడొచ్చిర్రు అనేది క్లియర్‌గా ఎవరి దగ్గర కూడా లెక్కలేదు. కానీ ముందు నుంచి కూడా అంటే భారతదేశానికి స్వతంత్రం రాక పూర్వం నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కానీ 2017లో ఏదైతే సైనిక చర్య జరిగిందో, ఆ సైనిక చర్య తర్వాత పెద్ద సంఖ్యలో ఈ రోహింగ్యాలు అక్కడి నుంచి వచ్చేసి బయటపడ్డారు. బయటపడొచ్చి భారతదేశంలో కావచ్చు, అటు బంగ్లాదేశ్‌లో జొరబడ్డారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు మరి వీళ్ళని బయటికి పంపించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిది, కేంద్రంలో ఉన్న హోంశాఖది. ఇక ఇప్పుడు బండి సంజయ్ దగ్గరికి వద్దాం. బండి సంజయ్ ఇప్పుడు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నారు. అంటే ఈ రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారని వెతికి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి శాఖ ఈయన దగ్గరనే ఉన్నది. ఈయన కూడా వన్ ఆఫ్ ద మినిస్టరు అందులో. ఈయన మీద అమిత్ షా ఉన్నారు. వీళ్ళ పనేంది? ఈ రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో వెతికి రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ లెక్కలన్నీ తీసుకొని వీళ్ళందరినీ బయటికి పంపేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. కానీ ఆయన ఏం చేయాలన్నా కూడా ఆయనకు తెలిసినట్లేదు పాపం. అందుకే ఎప్పుడు వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడిపోతాడు. గతంలో ఏం చెప్పిండు? ఈ రోహింగ్యాలందరిని ఎలగొడతాం మేము, వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, ఇక్కడ నుంచి తీసి పాడేస్తామని చెప్పి గతంలో చెప్పిండు. అంటే ఆయన మంత్రి కాకముందు, కేంద్ర మంత్రి కాకముందు చెప్పిండు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు కదా, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు, పవర్ ఆయన చేతుల్లోనే ఉన్నది, ఆయన చేయాల్సింది ఆయనే. కానీ ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు? మీరు రోహింగ్యాలను ఇక్కడ నుంచి పంపేస్తేనే మార్వాడీల గురించి మాట్లాడరు అంటున్నాడు. ఈయన ఒక్కడే కాదు, ఇదే బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా రీసెంట్గా చెప్పిండు, ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మేము, రోహింగ్యాలను పంపించేస్తామని. మరి అవన్నీ ఏమైనాయి? కేవలం సినిమా డైలాగులు, మీడియాలో కొంచెం హైలైట్ కావడానికి, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి పనికొస్తాయి తప్పితే ఈ ఏ ఒక్కటి కూడా వీళ్ళు మరి రోహింగ్యాలను పంపడానికి, తొలగించడానికి ఇప్పటివరకు ఏ ప్రయత్నాలు చేసినట్టు కనబడలేదు. ఇప్పటికీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు వీళ్ళు రోహింగ్యాల విషయాలు మాట్లాడారు. వీళ్ళని పంపించేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఎంఐఎం పార్టీ వీళ్ళందరూ కూడా వీళ్ళకు స్థావరాలను కల్పిస్తూ ఉన్నారు, వీళ్ళని ఇక్కడ పెడతా ఉన్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి రోహింగ్యాలు అంత ఈజీగా ఎట్లా వస్తారు ఇక్కడికి? మధ్యలో బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ తర్వాత చాలా రాష్ట్రాలనే, వెస్ట్ బెంగాల్, ఇట్లా వస్తే బీహారు, ఇవన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ దాటుకొని ఇక్కడికి ఎట్లా వచ్చారు? గతంలోనే కాదు, ఇప్పుడు ఈ 10 ఏళ్ళు, ఈ 2017 తర్వాత జరిగిన ఆ గొడవ తర్వాత కూడా చాలా మంది వచ్చారు కదా. మరి వాళ్ళందరూ ఎట్లా వచ్చిర్రు? ఇన్ని రాష్ట్రాలు దాటుకుని తెలంగాణ దాకా వచ్చిర్రు అంటే మధ్యలో చాలా రాష్ట్రాల్లో ఇదే బీజేపీ అధికారంలో ఉన్నది. అందులో ఇవన్నీ దాటుకొని రావడానికి వాళ్ళు మరి ఎట్లా సహకరించారు? ఎందుకు అడ్డుకోలేకపోయారు? అసలు బార్డర్లోనే అడ్డుకోవాలి కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఈ రాష్ట్రాలు కూడా ఎందుకు అడ్డుకోలేకపోయినాయి?
అంటే సరిహద్దు భద్రతను పర్యవేక్షించాల్సినటువంటి రక్షణ శాఖ ఏం చేస్తున్నట్టు, ఇంటర్నల్‌గా భద్రతను పర్యవేక్షించాల్సిన హోమ్ శాఖ ఏం చేస్తున్నట్టు. ఇక మనం గట్టిగా మాట్లాడితే ఏమేస్తారు, వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ అక్కడ వాళ్ళకు రెడ్ కార్పెట్ ఏసిర్రు. రోహింగ్యాలందరిని తీసుకొచ్చి బెంగాల్‌లో కూర్చోబెట్టారని మాట్లాడుతారు. మరి బెంగాల్‌లో కంటే మమతా బెనర్జీ చేసింది కాబట్టి అనుకుందాం. మరి మిగతా రాష్ట్రాలకు ఎట్లా వచ్చిర్రు వీళ్ళు? అంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ చేతగానితనం.